కొంతమంది ఉంటారంటే బయట ఫ్యామిలీస్ భయపడి కానీ రిలేటివ్స్కి చెప్పుకోలేక సమాజానికి భయపడి డివోర్స్ దాకా వద్దు, ఒకటే ఇంట్లో ఉందాం కానీ నువ్వు నాతో మాట్లాడకు, నేను నీతో మాట్లాడకు, నా పని నాది నీ పని నీది. మనం ఒక సినిమాలో కూడా చూసాం, ఆ సినిమాలో అనుకుంటా గోడ మీద అవి రాసి పెట్టుకోవడం, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు. ఇలాంటి కేసెస్ ఏమైనా మీ ఎక్స్పీరియన్స్లో యాజ్ ఎ లాయర్గా చూడడం జరిగిందా? దానికి ఒక టర్మ్ కూడా ఉంది తెలుసా, దాన్ని స్లీపింగ్ డివోర్స్ అంటారు. స్లీపింగ్ డివోర్స్. సో దానికి రకరకాలుగా ఏమేమో కొత్త కొత్త పేర్లు కనబెడుతున్నారు. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఐడియా, బట్ రీసెంట్లీ విన్నాను ఏంటంటే ఇవేంటంటే యూనో కంప్లీట్లీ ఎట్లా అంటే అవి సొసైటీ కోసం కలిసి ఉన్నామంటే ఉన్నాం, నామకే వాస్తే హేతో హే అట్లా ఉంటారు. బట్ యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు ఏంటంటే రియల్గా కూడా వాళ్ళు డివోర్స్ తీసుకున్నట్టే. అంటే ఇంట్లో మాట్లాడుకోరు, జస్ట్ ఏదో ఇట్లా మెసేజ్ స్లిప్స్ పెట్టడము, పిల్లల కోసం కలిసి ఉండడము, అండ్ ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టు ఉంటారు. సో అలాంటివి కూడా చెయ్యొచ్చు, అది డిపెండ్స్ అండి. అది నేనేం సజెస్ట్ చేయలేను. ఒకవేళ వాళ్ళు దే ఆర్ హ్యాపీ విత్ ఇట్ అన్నప్పుడు మీరు కానీ నేను కానీ సొసైటీ కానీ ఎవరు కూడా ఏం చేంజ్ రాలేరు. మేబీ ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మేబీ వాళ్ళు కలిసి ఉండొచ్చు. బట్ డివోర్స్ కంటే అయితే అది బెటరే. అట్లీస్ట్ వచ్చి ఆ కోర్టుకు వచ్చి డివోర్స్ తీసుకొని పిల్లల లైఫ్స్తోని గేమ్స్ ఆడే కంటే ఇది బెటరే. ఇట్లాంటి సపరేట్ అవ్వడం అయితే బెటర్, ఒకటే ఇంట్లో వండుకుంటాం. ఇప్పుడు ఈ మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ సమయంలో ఏమైనా లీగల్గా డాక్యుమెంట్స్ ఏమైనా అవసరం పడతాయంటారా? లీగల్గా డాక్యుమెంట్స్ అంటూ ఏముండవు. ఇవే చెప్తున్నాను కదా, ఫొటోస్ వేయాలి, పెళ్లి ఫొటోస్ వేయాలి, వెడ్డింగ్ కార్డు కూడా కంపల్సరీ. ఎప్పుడో సరే 1990s అయింది పెళ్ళి, 2000 అయింది, ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ లేవా అంటే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే వెడ్డింగ్ కార్డ్ ఏంటంటే దాంట్లో జ్యూరిస్డిక్షన్ వస్తుంది. సో దాన్ని బట్టి ఏమంటారు ఆ కేసు ఏ కోర్టులో వేయాలి అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి సమ్ టైమ్స్. సో ఇవి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏవి, పెళ్లి ఫొటోస్, తర్వాత ఆధార్ కార్డు అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ అండ్ వెడ్డింగ్ కార్డ్స్, వీళ్ళిద్దరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇవన్నీ మ్యాండేటరీ డాక్యుమెంట్స్. ఇంకా మ్యూచువల్ కన్సెంట్ ఇవి మాత్రమే అవసరం. సో ఈ టైం వచ్చింది కాబట్టి ఏ కోర్టులో వేయాలని చాలామందికి డౌట్ రావచ్చు. సో మామూలుగా ఏంటంటే జ్యూరిస్డిక్షన్ ఏ కోర్టులో వస్తుంది అంటే యూజువల్గా వాళ్ళిద్దరు మ్యారేజ్ ఎక్కడైంది, ఏ ప్లేస్లో అయింది, వెన్యూ తెలుసు కదా, మ్యారేజ్ వెన్యూ ఎక్కడ ఉందో. సో ఆ వెన్యూ ప్రకారం జ్యూరిస్డిక్షన్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఆ వెన్యూ ఎక్కడుందో దాని దగ్గరలో ఉన్న కోర్టు, ఆర్ వైఫ్ ఎక్కడ ఉంటుంది ఆ కోర్టు, లేకపోతే ఇద్దరు కలిసి లాస్ట్ టైం ఎక్కడ కలిసి ఉన్నారో అంటే వాళ్ళు ఇద్దరైతే ఎక్కడ కలిసి ఉన్నారో ఆ జ్యూరిస్డిక్షన్ కూడా కోర్టులో వేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు ఏ కోర్టులో వేయాలా అని చెప్పేసి. ఓకే, కాలర్ అయితే ఉన్నారు మేడం, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ మన కేసు ఒకటి 1997లో 6 రికార్డు నుండి మా తాతగారి పేరు నుండి తొలగించి వేరే వాళ్ళ పేరు ఎంట్రీ చేశారు సార్. ఓకే. దాని తర్వాత ఏమైందంటే 97 వరకు ఉండేను, 1955 నుండి 97 వరకు రికార్డు ఓకే ఉండే. ఆఫ్టర్ 97 తర్వాత మా తాతగారు చనిపోయారు సార్. ఓకే. అయితే 98లో ఏం చేశారంటే ఆ నేమ్ ని కట్ చేసేసి వేరే వాళ్ళ పేరు అందులో ఎంటర్ చేశారు మేడం. అయితే నేను అప్పుడు అంటే నేను చిన్నగా ఉండే, నాకు అంత ఐడియా లేదు చదువుకునే రోజులలో. మా అమ్మగారికి అంత చదువుకోలేదు కాబట్టి తెలియదు. దాని తర్వాత ఏంటంటే ఒక 10 years తర్వాత మాకు తెలిసింది. దాని తర్వాత మేము కలెక్టర్ గారిని కానీ తహసీల్ గారిని కానీ అప్రోచ్ అవుతే మాకు అసలు న్యాయం చేయలేదు. దాని తర్వాత ఏమైందంటే 1920లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆర్డీఓ ఆఫీసులో అతను ఏం చేశారంటే అనే రికార్డ్స్ చూసి ఇది మీకు సంబంధించిన ల్యాండ్ అని మా పేరు మీద జడ్జిమెంట్ చేశారు మేడం. నైస్. ఓకే. అయితే దాని తర్వాత ఏమైందంటే మేడం ఆర్డీఓ ఆఫీస్ లో హియరింగ్ జరుగుతుండగానే అపోజిషన్ పార్టీ వాళ్ళు మా పేరు అంటే వాళ్ళ పేరు మీద కూడా మళ్ళీ వాళ్ళ నాన్న పేరు మీద ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ 2090లో వాళ్ళ పేరు మీద కూడా అయింది, వాళ్ళ కొడుకు పేరు మీద కూడా పిల్లల పేరు మీద కూడా చేంజ్ అయింది. మళ్ళీ తెలంగాణ పాస్బుక్ వచ్చింది వాళ్ళకి మళ్ళీ. అంటే సేమ్ ప్రాపర్టీయా? సేమ్ ప్రాపర్టీ వాళ్ళ తండ్రి పేరు మీద జరిగింది ఒకసారి ట్రాన్స్ఫర్ మా తాత గారి పేరు మీదకి వెళ్ళి 98లో. దాని తర్వాత సేమ్ ప్రాపర్టీ మేము పైరవి చేస్తుండగానే మాకు తెలియకుండా మళ్ళీ 2019లో వాళ్ళ పేరు మీదకి వచ్చింది. అయితే నేను ఆర్డీఓ గారికి అప్పీల్ చేసిన తర్వాత ఆర్డీఓ గారు ఒక 6 months టైం తీసుకొని మా పేరు మీద మార్చేశారు. అయితే ఏమైందంటే ఈ 6 month హియరింగ్ జరుగుతుండగానే వాళ్ళు ఒక 1 month టైం అడిగేసి ఆ 1 month లో ఏం చేశారంటే వాళ్ళ పేరు మీద ప్రజెంట్ ఉంది అనే ఉద్దేశంతో సివిల్ కోర్ట్ లో పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ కోసం వేశారు. ఇంజెక్షన్ ఆర్డర్ కోసం వేస్తే అది నడుస్తుండగానే మళ్ళీ 1 year ఏం చేశారంటే రిట్ పిటిషన్ వేశారు హైకోర్టులో.
ఓకే. అయితే ఇప్పుడు అది ఇంజక్షన్ ఆర్డర్ అది నడుస్తుంది. నడవంగానే ఇప్పుడు అదేమైందంటే హైకోర్టులో రీసెంట్లీగా ఫైనల్కి వచ్చింది మేడం. ఓకే. హైకోర్టులో ఎప్పుడు వేసిండ్రు? డిస్పోజ్డ్ అని జస్ట్ ఒక 2 days నుండి చూపిస్తుంది స్టేటస్. హైకోర్టులో ఎప్పుడు వేశారు? హైకోర్టులో తెలంగాణ హైకోర్టు 2020 వేశారు మేడం. 2020 అంటే హైకోర్టు 20లో status ఆల్రెడీ ఏంటి? మాకు విరాసత అయిపోయింది, అంటే జడ్జిమెంట్ అయిపోయింది. హైకోర్టులో 90లో అప్పీల్ చేస్తే 20లో మాకు వచ్చేసింది డాక్యుమెంట్స్. కానీ దాని తర్వాత మళ్ళీ వేశారు, అక్కడ హైకోర్టులో వేశారు. అంటే రిట్ క్యాన్సిల్ ఇది ఆర్డర్ క్యాన్సిల్ చేయమని. ఏ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయమని? మీది ఆర్డీఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ గారు మాకు ఇచ్చారు కదా, ఓకే. అది క్యాన్సిల్ చేయమని రిట్ చేశారు. మీరు ఛాలెంజ్ చేయలేదా రిట్ని మేడం? అయితే ఇప్పుడు అది ఫైనల్ గా వచ్చింది. అయితే ఇప్పుడు అది కేసు డిస్పోజ్ అని చూపిస్తుంది. హైకోర్టులో ఏం జరిగిందండి? డిస్పోజ్డ్ అని వస్తుందా? అంటే ఇన్ని రోజులుగా నడిచింది హియరింగ్, లాస్ట్ కు ఫైనల్ గా వచ్చి ఇప్పుడు ఏంటంటే స్టేటస్ మన కేస్ స్టేటస్ కేస్ డిస్పోజ్డ్, తర్వాత నేచర్ ఆఫ్ డిస్పోజల్ అన్కాన్స్టెంట్ విత్డ్రా అని ఇచ్చింది. ఇన్కాంపిటెంట్ అండ్ విత్డ్రా కేసు విత్డ్రా చేసుకోమని చెప్పారు అక్కడ. ఎవరిని? ఎవరైతే వేసినారో వాళ్ళని వాళ్ళని తీసుకోమంటారా మేడం? పిటిషనర్కి విత్డ్రా చేసుకోమన్నారు. వేసేది కేసు పిటిషనర్ కదా, వాళ్ళని విత్డ్రా చేసుకోమన్నారు. ఇన్కాంపిటెంట్ అంటే ఏంటంటే ఈ కోర్టు ఈ కేసుని డీల్ చేయలేదు, ఇది నా జ్యూరిస్డిక్షన్ కాదు, లోవర్ కోర్టుకే పొమ్మని చెప్తారు యూజువల్గా. కేసు డిస్పోజల్ అని ఉంది, నేచర్ ఆఫ్ డిస్పోజల్ ఏమో అన్కాన్స్టెంట్ విత్డ్రా అని ఉంది. అదే విత్డ్రా చేసుకోమని చెప్పారు. అయితే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రాపర్టీ ఎక్కడ? ప్రాపర్టీ లోకల్ మేడం, కొమరం డిస్ట్రిక్ట్ లో సిద్పూర్ టౌన్ అని. ఎక్కడండి? ఏ డిస్ట్రిక్ట్? కొమరం డిస్ట్రిక్ట్. ఇంతకు ముందు ఆసిఫాబాద్ ఉండే మేడం, ఇప్పుడు కొమరం చేశారు. ఓకే. ఆసిఫాబాద్ దగ్గర వస్తుంది. ఆసిఫాబాద్ ఇక్కడ ఆసిఫాబాద్ మేడం. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సివిల్ కోర్టులో, మా దగ్గర లోకల్ సివిల్ కోర్టులో పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ చేశారు. అది 6 years నుంచి నడుస్తుంది, 2019లో వేశారు. మీరు ఆ కేసుని కంటెస్ట్ చేసిండ్రా? ఏదైతే ఇంజంక్షన్ ఉందో అది ఇంజెక్షన్ ఆర్డర్ అది నడుస్తుంది కదా, అది కూడా ఇంకా ఫైనల్ గా వచ్చింది ఇప్పుడు. అంటే క్రాస్ ఎగ్జామినేషన్ లో ఉంది ఎవిడెన్స్. ఎవరైతే ఫస్ట్ పిటిషన్ వేశారో వాళ్ళ ఎవిడెన్స్ తీసుకొని మార్క్ చేశారు మొన్న. అయితే నేనేమంటున్నా అంటే వాళ్ళు ఏమన్నా ఇంటరిమ్ రిలీఫ్ ఉందా వాళ్ళకి? మేడం అర్థం కాలే. ఇంటరిమ్ రిలీఫ్ అంటే ఏమన్నా అయ్యే వేసిండ్రా? అర్థం కాలేదు మేడం. వాళ్ళు అంటే వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి ప్రజెంట్ వాళ్ళ పేరు మీద ఉందనే ఉద్దేశంతోనే 2019లో వీళ్ళు మేము అందులోకి రావద్దని పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ కోసం వేశారు. అవునండి. ఈ పర్మనెంట్ ఇంజంక్షన్ లో ఏమైనా టెంపరరీ ఇంజంక్షన్ వచ్చిందా వాళ్ళకి? ఏమన్నా రాలే టెంపరీ రాలే. వాళ్ళు పర్మనెంట్ ఇచ్చారు మేడం. 6 years నుంచి నడుస్తుంది, ఇప్పటి వాళ్ళకి ఏం రాలే. ఎందుకంటే యూజువల్ గా ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇచ్చిన ప్లస్ మన ప్రొసీడింగ్ అవి పట్టాలన్నీ మా దగ్గరనే ఉన్నాయి, కబ్జాలో కూడా మేమే ఉన్నాం మోకప్ పైన. అయితే యూజువల్ గా ఏమవుతుందంటే పర్పెచువల్ ఇంజంక్షన్ వేసినప్పుడు ఇంటరిమ్ రిలీజ్ తీసుకుంటారు. అంటే ఐఏఎస్ ఇంటరిమ్ గా కూడా ఇంటరిమ్ ఇంజంక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. సో అట్లా ఏమైనా తీసుకున్నారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీరు అడ్వకేట్ పెట్టుకొని మీరు కేసు చేసుకుంటున్నారా? అది అక్కడ హైకోర్టులో కూడా ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు, ఫైట్ చేస్తున్నారు కదా. ఓకే. అయితే ఈ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఈ ఇంజంక్షన్ మీరు ఛాలెంజ్ చేయండి గట్టిగా. మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా కూడా వెయ్యండి. ఎందుకంటే ఒక ప్రాబ్లం మీకు ఏది ఫేస్ చేస్తారంటే పొజిషన్లో ఎవరు ఉన్నారు? వాళ్ళు ఉన్నారా, మీరున్నారా? పొజిషన్ ప్రజెంట్ మేమున్నాం. కాకపోతే మా అడ్వకేట్ ఏమన్నాడంటే ఎప్పుడైతే వాళ్ళు ఇంజెక్షన్ కోసం పిటిషన్ వేసిన సందర్భంలో రికార్డులో వాళ్ళు ఉన్నారు కదా, అది చూస్తారు కావచ్చు అన్నట్టుగా ఒక మాట అన్నాడు నాతో. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కేసు వేశారు కాబట్టి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరైతే పొజిషన్లో ఉంటారో వాళ్ళకి ఎక్కువ కూడా వెయిటేజ్ ఉంటుంది. యూజువల్గా ఏంటంటే ఫస్ట్ చూసేది ఏంటంటే ప్రజెంట్ మేమున్నాం మేడం, కానీ అది వేసినప్పుడు అప్పుడు కూడా మేమున్నాం. కాకపోతే రికార్డులో వాళ్ళు ఉన్నారు కేసు వేసినప్పుడు. ఇప్పుడు ఎవరున్నా కూడా రికార్డులో ఏమున్నది అనేది ఇంపార్టెంట్, అంతే కదా? అంతే. రికార్డులో ఒకవేళ వాళ్ళ పొజిషన్ ఉన్నట్టు రికార్డ్ అయింది అంటే మాత్రం వాళ్ళ పొజిషన్ ఉన్నట్టు. సో పొజిషన్ అనేది ఇప్పుడు చూడండి, ఏ ఇంజంక్షన్ సూట్కైనా ఏదైనా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏం తెలుసా? పొజిషన్. ఎవరు కబ్జాలో ఉన్నారో అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఫస్ట్ కోర్ట్ కన్సిడర్ చేస్తుంది. తర్వాత ఆర్ఓఆర్ రికార్డింగ్స్లో ఎవరు ఉన్నారో కూడా చూస్తుంది. ఆ తర్వాతనే నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఈ పొజిషన్ అండ్ ఆర్ఓఆర్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది, మీ కేసుని ఎఫెక్ట్ చేస్తుంది.
సో పొజిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయొచ్చు. సో మీరు దాన్ని మీ అడ్వకేట్తో గట్టిగా మీరు ఆర్గ్యుమెంట్ చేయించుకోండి, అది ఇల్లీగల్గా వాళ్ళు ఉంటున్నారు అని చెప్పేసి గట్టిగా వాదించమని చెప్పండి. అండ్ ఏదైతే మీకు మేడం అసలు వాళ్ళు రావడమే ఇల్లీగల్ గా వచ్చిండ్రు, అంటే ఆరో కట్ చేసుకుని prove వచ్చిండ్రు వాళ్ళు, చేయాలి, మొత్తం అది పూర్తిగా prove చేసి చేయాలి. పానీలో ఎంటర్ చేయండి వాళ్ళు. అది గట్టిగా ప్రూవ్ చేయాలి. మీ అడ్వకేట్ వచ్చి అది గట్టిగా ప్రూవ్ చేయాలి, అది వాళ్ళు ఇల్లీగల్గా వచ్చి మీది ఆక్రమించుకున్నారు, పేర్లు మార్పించుకున్నారు అని చెప్పేసి. మరో కాలర్ అయితే ఉన్నారు మేడం, సిరి గారు హైదరాబాద్ నుంచి. సిరి గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి సమస్య ఏంటండి? మా ఫ్రెండ్ ఉంటే ఇట్లా అంటే వాళ్ళ తను ఆత్మహత్య చేసి చనిపోయింది. సో వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తున్నారు కదా కొంతమంది. సో దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? దానికి ఎలాంటి సెక్షన్స్ ఉన్నాయి అసలు? నాకు అర్థం కాలేదు క్వశ్చన్. మీ క్వశ్చన్ అంటే రీసెంట్ గా చూసుకుంటే ఒక అమ్మాయి నా వీడియో పెట్టి చనిపోయింది కదండి. సో తను అంటే వాళ్ళ హస్బెండ్ అనుమానిస్తుంటే పెట్టి తను చాలా బాధపడుతూ ఒక వీడియో రికార్డ్ చేసి కూడా తను సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో అట్లా ప్రేరేపించే వాటిని ఎలా చూడొచ్చు అంటారు అసలు? అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయచ్చు? యూజువల్గా ఏమవుతుందంటే ఎవరైనా సరే ఇప్పుడు ఇలాంటి సినారియోస్లో ఏమవుతుందంటే చాలామంది ఉమెన్ కొంచెంమంది డిస్ట్రెస్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటుంటారు. ఎందుకంటే నిన్న కూడా ఒక కేసు చూసినాం. ఏంటంటే ఒక అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీ, షీఈ్ వర్కింగ్, ఆమె వర్క్ చేస్తూ కూడా హస్బెండ్ కట్నం కోసం వేధిస్తున్నా అని చెప్పేసి సూసైడ్ చేసుకుంది. సో ఇట్లాంటివి అవుతున్నాయి. నేనేమంటానంటే సూసైడ్ ఎప్పుడు సొల్యూషన్ కాదు. ఖచ్చితంగా దాన్ని ఫైట్ చేయండి. ఏదైతే ఉన్నదో, ఒకవేళ హరాస్మెంట్ ఉంది హస్బెండ్ నుండి, లేకపోతే ఏమన్నా డౌరీ డిమాండ్స్ ఉన్నాయి, లేకపోతే మీ శాలరీలో మొత్తం శాలరీ ఇవ్వాలని చెప్పేసి ఇవ్వండి. వైఫ్ హస్బెండ్ ఇవ్వడం తప్పలేదు, కానీ మొత్తం తను వేరే మిస్యూజ్ చేసుకోవడం, ఆమెకు ₹1 తిరిగి ఇవ్వకుండా ఆమె ఖర్చులో నెగ్లెక్ట్ చేసి అతన్ని సెల్ఫిష్నెస్ కోసం యూజ్ చేస్తున్నారు. ఇలాంటి కండిషన్స్ అప్పుడు ఏంటంటే మీరు ఒకటే అండి, లేడీస్ అందరూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మంచిగా ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని దాన్ని డివోర్సే తీసుకోండి, లేకపోతే క్రిమినల్ కేసెస్ పెట్టండి హరాస్మెంట్ కింద. బట్ ఇట్లా సూసైడ్ అనే సొల్యూషన్ కాదు. అండ్ ఒకవేళ ఇలాంటి కేసెస్ అయినప్పుడు మాత్రం అబెట్మెంట్ టు సూసైడ్ అఫెన్స్ కింద వీళ్ళకి 7 years దాకా పడే అవకాశం ఉంది. ఒకవేళ హస్బెండ్ కనుక వైఫ్ని ఒకవేళ సూసైడ్ చేసుకునే దాకా తీసుకెళ్ళినంటే హస్బెండ్కి అబెట్మెంట్ టు సూసైడ్ పడుతుంది. ఇంకోటి ఇప్పుడు ఈవెన్ డౌరీ యాక్ట్ కింద కూడా కేసు పడే అవకాశం ఉంది. సో 2 కూడా కవర్ అవుతాయి. అండ్ అఫెన్స్ కింద ఏంటంటే 7 ఏళ్ల నుంచి 14 ఏళ్ళు శిక్ష పడే అవకాశం ఉంది. సో అవన్నీ కూడా క్రిమినల్ అఫెన్సెస్ అయితే ఆ తర్వాత. బట్ ఏంటంటే అది ప్రూవ్ కావాలి. ఈ హస్బెండ్ వల్లనే వైఫ్ చనిపోయింది, ఈ ఇష్యూ వల్లనే తను చనిపోయింది, హస్బెండ్ మొత్తం మూల కారకుడు అని కనుక ప్రూవ్ అయితే కనుక అతను ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది. బట్ అల్టిమేట్లీ ఆమెకి జరిగే న్యాయం ఏమీ లేదు, అప్పటికి ఆమె చనిపోయి ఉంటుంది. తర్వాత ఒకవేళ బై ఛాన్స్ పిల్లలు ఉంటే పిల్లలు కూడా సఫర్ అవుతారు. సో ఎవ్వరు కూడా సూసైడ్ అలాంటి పెద్ద పెద్ద స్టెప్స్ సూసైడ్ చేసుకోకండి, హస్బెండ్ని చంపకండి, 2 చేయకండి దయచేసి. ఇందాక సిరి గారు మాట్లాడినటువంటి అంశం ఏదైతే ఉందో అందులో చిన్న పాప కూడా ఉంది, ఎవరైతే చనిపోయారో ఆమెకి. ప్రతి ఒక్క మహిళకి చెప్పేది ఏంటంటే, మీ భర్త ఏదో అన్నాడని, లేకపోతే అత్తమామలు ఏదో అన్నారని, పక్కింటోళ్ళు ఏదో అన్నారని, సమాజం ఏదో అనుకుంటుందని చెప్పేసి ఆత్మహత్య దాకా వెళ్ళడం అనేది ఇంకా అది నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అంతకంటే హీనమైన చర్య ఇంకొకటి లేదండి. అడుక్కునైనా బతకచ్చు, కానీ ఆత్మహత్య చేసుకోవడం అనేది మహాపాపం. సో ఇంకో కాలర్ అయితే ఉన్నారు మేడం, వైజాగ్ నుంచి కిషోర్ గారు. కిషోర్ గారు నమస్కారం అండి. కిషోర్ గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి సమస్య ఏంటండి? సమస్య, మా నాన్నగారు ఉన్నప్పుడు 1 ఎకరా ల్యాండ్ కొనుక్కున్నామండి. ఓకే. డాక్యుమెంటేషన్ ఏ ఇయర్లో అండి? ఏ ఇయర్లో? 2016 మేడం. ఓకే. 2016లో కొంటే కొన్న తర్వాత పురాణ డాక్యుమెంట్ అంటారు కదా, కొన్నాక పురాణ డాక్యుమెంట్ మీద సొమ్ము మొత్తం తీసుకున్నారండి, మొత్తం క్యాష్ మొత్తం. ఏ డాక్యుమెంట్ అండి? అర్థం కాలేదు నాకు. డాక్యుమెంట్ పురాణ ఏంటండి? డాక్యుమెంట్ అండి. పురాణ డాక్యుమెంట్ అండి. అదేం డాక్యుమెంట్ అండి? పురాణ రాసుకుంటారు కదండి. అగ్రిమెంటా అండి? అగ్రిమెంట్ అండి. ఓకే ఓకే. రాసుకున్న డాక్యుమెంట్ మీద పూర్తి సొమ్ము తీసుకున్నారండి, రిజిస్ట్రేషన్ అవ్వకుండా. మాకు అవసరాలు ఉన్నాయని చెప్పేసి పూర్తి తీసుకున్నారు సార్. పొజిషన్ ఇచ్చేసారు మీరు? ఆ పొజిషన్ లో మేము ఉన్నామండి. అప్పటికి తనఖాలో ఉన్నాం. తనఖాలో ఉండగానే మీ భూమి అమ్మేస్తున్నాం అని చెప్పేసి మీరు కావాలంటే తీసుకోండి అంటే తీసుకున్నాం అండి.
దాని మీద సొమ్ము ఎకరాకు 3,000 చొప్పున అనగానే 3,000 చొప్పున తీసుకున్నారండి మొత్తం. మ్మ్. అయితే అది తీసుకున్న తర్వాత మా నాన్నగారు చనిపోయారు మేడం. ఓకే, ఏ ఇయర్లో? 2016 అండి. అదే ఇయర్లో? 2016లోనే అదే రాసుకున్నారండి భూమి. ఓకే. అది ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడానికి రావట్లేదండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎందుకు రావట్లేదు, దేనికి? మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేశారండి. వాళ్ళు మాకు మొత్తం సొమ్ము తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేశారు మేడం. మరి మీరు అది ఛాలెంజ్ చేయలేదా కోర్టులో? కోర్టులో ఇంకా ప్రాసెస్ వెనకాల సపోర్ట్ అవ్వలేక తెలియక ఇంట్లో మమ్మీ వాళ్ళకి ఇంకా అది ల్యాగ్ అయిపోయింది. సో ఏం లేదండి, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఎవరికైతే నెక్స్ట్ అమ్మినరో దానికి క్యాన్సలేషన్ ఆఫ్ సేల్ డీడ్ మీరు ఫైల్ చేయాలంటుంది, ఒక సూట్ క్యాన్సలేషన్ ఆఫ్ సేల్ డీడ్ అడుగుతూ మీ రికవరీ ఆఫ్ మనీ కూడా అడగండి. మీరు ఏదైతే అమౌంట్ ఇచ్చిండ్రో మీరు అది ఫస్ట్ ఏం చేయండి అంటే ఒక లీగల్ నోటీస్ పంపించండి. ఫస్ట్ మీ ప్రాబ్లం ఇది అయింది, అమౌంట్ ఏదైతే తీసుకున్నారో ఐదర్ అమౌంట్ అని ఇవ్వాలి, లేదా సేల్ డీడ్ వాళ్ళకి క్యాన్సిల్ చేసి మీకు అని ఇవ్వాలి. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి కదా. మీ డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి సేల్ డీడ్ ఇవ్వడం అన్యాయం, అది ఇంజస్టిస్, అది ఇన్జస్టిఫైడ్. సో మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఒక క్యాన్సలేషన్ ఆఫ్ సేల్ డీడ్ వేస్తూ రికవరీ ఆఫ్ మనీ అడగండి, రెండు కూడా అడగండి. సో అడిగితే ఏంటంటే మీకు ఫస్ట్ దానికి లీగల్ నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళు దానికి ఏం రిప్లై ఇస్తారు చూడండి. ఒకవేళ కనుక రిప్లై ఇవ్వకపోతే ఒక 15 days ఆగి మీరు కేసు ఫైల్ చేయండి. సో కోర్ట్ ఏం చేస్తారంటే ఐదర్ మీకు ఆ నెక్స్ట్ జరిగిన సబ్సిక్వెంట్ ఏదైతే సేల్ డీడ్ అయిందో అదైనా క్యాన్సిల్ చేసి మీకు సేల్ డీడ్ చేయమని చెప్తుంది. లేకపోతే మీ అమౌంట్ ఏదైతే ఉందో ఒకవేళ మీరు రెడీ ఉందంటే మీరు ఎంత అమౌంట్ ఇచ్చిండ్రో ఆ అమౌంట్ మీకు తిరిగి ఇంట్రెస్ట్తో సహా ఇవ్వమని చెప్పేసి కోర్ట్ చెప్తుంది. సో ఇట్లా మీరు కేసు వేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు విడాకులు జరిగిన ఒక 1 year లోపే ఈ మ్యూచువల్ కన్సెంట్ విడాకులు అనేవి తీసుకోవచ్చా, లేకపోతే దీనికి ఏమైనా సర్టెన్ టైం పీరియడ్ అనేది ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా 1 year ఆగాలి. 1 yearకి ఒక 1 day ముందు కూడా మీరు తీసుకోలేరు. ఖచ్చితంగా 1 year ఆగాల్సిందే. ఇప్పుడు సపోజ్ ఈరోజు August 7th అనుకోండి, నెక్స్ట్ August 7th తర్వాతనే మీరు కేసు వేయడానికి ఉంటుంది. ఈవెన్ August 6th రోజు కూడా వేయడానికి ఉండదు. యూ హ్యావ్ టు వెయిట్. అంటే 1 year అని టైం పీరియడ్ ఖచ్చితంగా కవర్ అవ్వాలి. క్రిస్టియన్స్ వరకు వస్తే మాత్రం 2 years అది. సో ఖచ్చితంగా ఈ టైం పీరియడ్ ఆగాల్సిందే. 1 year ముందు మీరు ఎట్టి వయసులో వేయలేరు. అది ఏ డివోర్స్ అయినా సరే, ఈవెన్ కంటెస్టెడ్ అయినా సరే, ఈవెన్ మ్యూచువల్ అయినా సరే, ఏదైనా 1 year ఆగాలి. ఓకే. ఇందాక కిషోర్ గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు, మళ్ళీ కనెక్ట్ అయ్యారు. కిషోర్ గారు చెప్పండి. చెప్పండి కిషోర్ గారు. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందండి, చెప్పండి. హలో, చెప్పండి. వినిపిస్తుందండి కిషోర్ గారు, చెప్పండి. వినిపిస్తుంది మేడం. యాక్చువల్గా నాది ఒక డౌట్ మేడం. అంటే మేడం నాకు మ్యారేజ్ అయింది మేడం, 2017 అయింది మేడం. ఓకే అండి, చెప్పండి. 2017లో మ్యారేజ్ అయింది మేడం. అయితే తర్వాత నుంచి అప్పటి నుంచి మాకు ఎక్కువ గొడవలు అవుతున్నాయి మేడం. టీవీ చూస్తూ మాట్లాడుతున్నా. కిషోర్ గారు మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. ఓకే మేడం. అంటే నేను ఫాస్ట్గా చెప్పేచ్చా మేడం, అక్కడ తర్వాత వస్తుందా? ఫాస్ట్గా చెప్పండి మీ సమస్య. 2017లో నాకు మ్యారేజ్ అయింది మేడం. అయితే అప్పటి నుంచి మాకు ఎప్పుడు గొడవలే ఫ్యామిలీ పరంగా. అయితే డైవర్స్ కేసు కూడా పెట్టారు 498. పెట్టిన తర్వాత ఆమె మళ్ళీ వస్తానని చెప్పింది, వస్తుంది వెళ్ళిపోతుంది. విడిపోదామని డిసైడ్ అయ్యాం. దగ్గర 3 సంవత్సరాల నుంచి కలిసిలేం మేడం మేము. నాకు అబ్బాయి ఉన్నాడు, అబ్బాయిని ఇమ్మంటే అబ్బాయిని ఇవ్వనని చెప్పారు. 30 లక్షల రూపాయలు కానీ 40 లక్షల రూపాయలు కానీ అమౌంట్ సెటిల్మెంట్ మాట్లాడారు. అంత అమౌంట్ నేను ఇవ్వలేనని చెప్పాను. అది అలా పెండింగ్ ఉంది మేడం. ఆ కోర్టులో కేసు నడుస్తూనే ఉంది, వాయిదాకి వెళ్తూనే ఉన్నాం. అయితే మేడం ఇప్పుడు నా వయసు 36 years మేడం. ఇప్పుడు నేను ఎవరైనా వేరే అమ్మాయిని చేసుకోవచ్చా, చేసుకోకూడదా? ఆ అమ్మాయి డైవర్స్ ఇవ్వనే ఉంటుంది. డైవర్స్ ఇవ్వకపోతే మరి నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? ఎన్ని పెద్ద మనుషుల దగ్గర పెట్టినా ఇవ్వలేదు, వెయిట్ చేయమని చెప్తుంది. ఓకేనండి, దీనికి పరిష్కారం ఏంటి? అబ్బాయిని ఇవ్వమంటే అబ్బాయిని ఇవ్వట్లేదు, అమ్మాయిని రమ్మంటే అమ్మాయి రావట్లేదు, డైవర్స్ ఇవ్వమంటే డైవర్స్ ఇవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి? వేరే అమ్మాయితో నేను పెళ్లి చేసుకోవచ్చా? చేసుకుంటే ఏమైనా ఇష్యూ అవుతుందా? ఇప్పుడు వినండి, 3 years నుంచి ఆల్రెడీ ఆమె ఇవన్నీ చేస్తుంది కదా. నిన్ననే ఒక సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్ వచ్చింది ఏంటంటే
ఒకవేళ కనుక వైఫ్ కనుక హస్బెండ్ని ఇట్లనే సతాయిస్తుంది అండ్ మీరిద్దరు కలిసి ఉండే అస్సలు అవకాశమే లేదు అని ఇట్లా కనుక ప్రూవ్ చేయగలిగితే కోర్టే మీకు డైరెక్ట్ డివోర్స్ ఇస్తుంది. నిన్ననే వచ్చింది అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సో అది మీరు ఎక్కడ ఉంటారు? వైజాగ్. సో మీ ఒక అడ్వకేట్ని కలిసి వైజాగ్లో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి మాట్లాడుతూ ఈ జడ్జిమెంట్ వేసి మీ కేసుని ఆర్గ్యూ చేయమని చెప్పండి. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ 498 అవన్నీ వేస్తే కనుక మీరు హైకోర్టులో దాన్ని క్వాష్ చేయించుకోండి. ఒకవేళ నిజంగా మీరు ఏ తప్పులు చేసి ఉండకపోతే అది క్వాష్ అవుతుంది. సో ఇది. ఇంకోటి, మీరు వాళ్ళు అడిగిన అమౌంట్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అదొకటి. ఇంకోటి, బాబుకి కనుక మీ కస్టడీ కావాలనుకుంటే GWOP వేసుకోండి. సో లీగల్లీ ఒకవేళ కనుక మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి వైఫ్ ఉంది, డివోర్స్ కాలేదు అంటే మాత్రం మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకోలేరు. దిస్ ఇస్ లీగల్లీ, అంటే అది యాక్ట్ అదే చెప్తుంది. సో ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. యాక్ట్ ప్రకారం అయితే సెకండ్ మ్యారేజ్ అయితే చేసుకోవద్దు. లేదు మీకు ఇంకా సజెషన్స్ కావాలి అనుకుంటే మీరు 6 తర్వాత మాకు కాల్ చేయండి, నేను మీకు పర్సనల్గా మీకు సజెషన్స్ ఇస్తాను. మా లీగల్ టీమ్ మీకు కాల్ చేస్తారండి, వాళ్ళతో తర్వాత మాట్లాడండి. ఓకే, ఇప్పుడు ఒక మ్యూచువల్ కన్సెంట్ విడాకుల కేసు అనేది కోర్టులో ఆ పిటిషన్ ఫైల్ అయింది. దాని తర్వాత కోర్టు అంటే దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎలా ముందుకు సాగుతుంది? ఫస్ట్ ఏంటంటే డే 1 రోజు ఫస్ట్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళాలి, కేసు రిజిస్టర్ చేయించుకోవాలి. కోర్టులో ఇద్దరు వెళ్ళి సంతకాలు పెట్టాలి. సో మీ కేసు రిజిస్టర్ అయినట్టు. ఇద్దరు ఒక అడ్వకేట్ పెట్టుకోండి, ఇద్దరు పిటిషన్స్ వేయండి, అది కోర్టు చూస్తుంది. మీరిద్దరు సంతకాలు పెట్టేసి వస్తుంది. మీకు 180 days టైం కన్సిలియేషన్కి ఇస్తుంది, మనసు మార్చుకుంటారేమో అని చెప్పేసి. మీన్ వైల్ మీకు కౌన్సిలింగ్ ఇస్తుంది, మీరు అది డిపెండ్స్ ఆన్ ద కేస్. ఆ తర్వాత 180 days తర్వాత ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి వెళ్ళిన తర్వాత కోర్టు అడుగుద్ది, ఏమేమి ఇంకా అదే డెసిషన్ మీద ఉన్నారా, ఏమైనా మార్చుకుంటున్నారా, మనసు మార్చుకున్నారా అంటే మనసు మార్చుకుంటే విత్డ్రా చేసుకోండి. ఒకవేళ మనసు మార్చుకోలేదు, ఇంకా డివోర్స్ తీసుకోవాలనుకుంటే ఆ రోజు ఓకే మీరు ఒక చీఫ్ ఎవిడెన్సే ఇవ్వాలి. ఎవిడెన్స్ ఇద్దరు కూడా అంటే ఒకటి ఎవిడెన్స్ లాగా ఇద్దరు సంతకాలు పెట్టి అవి అఫిడవిట్స్ వేయాలి. అది అయిపోయిన తర్వాత మీ కేస్ క్లోజ్, మీకు డివోర్స్ అయినట్టే. ఆ తర్వాత డిగ్రీ కాపీ అనేది ఇస్తారు. ఆ డిగ్రీ కాపీ పెట్టుకొని మీరు ఇద్దరు డివోర్స్డ్ అనే అర్థం ఆ రోజు నుంచి. ఇది ప్రాసెస్. కాలర్ అయితే ఉన్నారు మేడం, వెంకట్ గౌడ్ గారు రంగారెడ్డి నుంచి. వెంకట్ గౌడ్ గారు నమస్కారం అండి. వెంకట్ గౌడ్ గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏంటండి? సమస్య ఏంటో చెప్పండి. మరి రెనోవేట్ అట్లా ఒక సర్టిఫికెట్ ఇచ్చింది సార్, ప్లాట్ది ఇంటిది ఇల్లు సర్టిఫికెట్ కొంచెం గట్టి మాట్లాడండి సార్. 2001లో ఒక సర్టిఫికెట్ ఇచ్చింది గవర్నమెంట్. అయితే ఆ భూమిని 2 రోజులు మేము మార్చమని కట్టపోరండి. సర్పంచ్ నాకు వదలకపోయింది, ఆయన చెట్టు పెట్టింది పోయి. ఒక్క నిమిషం వెంకట్ గౌడ్ గారు, మీరు మాట్లాడేది వినిపించట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడరా? గట్టిగానే మాట్లాడుతున్నాం మేడం, కొంచెం 2001లో సర్టిఫికెట్ ఇచ్చింది మేడం. ఏమైందండి? 2001లో ల్యాండ్ వచ్చిందా మీకు? గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చిండ్రా? గవర్నమెంట్ ల్యాండ్ లో సర్టిఫికెట్ ఇచ్చారు, 150 గజాలు నా పేరు మీద సర్టిఫికెట్ ఇచ్చారు. అది తర్వాత నేను కట్టలేదు, కట్టకపోతే మీద సర్పంచ్ నాకు వరద ఆయనతో చెట్టు వచ్చింది. ఆ రోజు నుంచి కూడా ఆయనకు మేము అది కాదు ఇది కాదని పోయినాం, అడ్డం పోయినాము, కానీ కథ పోయినాం, ఎన్ని MROకి ఇచ్చినాము, సిగరెట్కి ఇచ్చినాము, అక్కడ కలెక్టర్ పోయినాము, ప్రజావాణి పెట్టినాము. ఆ మేడం ఏం చెప్తున్నానంటే నువ్వు కట్టలేదు కనుక నీకు ఇచ్చి అందుకే లేదని చెప్తున్నది. మరి ఇంకా 4 సర్టిఫికెట్ ఉన్నాయి మేడం వాళ్ళ అది ఇచ్చిన జాగ్రత్తగా. సరేనండి, ఒక పని చేయండి సార్, మీరు మీ కొంచెం వాయిస్ క్లియర్ లేదు. ఒకసారి మా లీగల్ టీమే మీకు కాల్ చేస్తే నేను సజెషన్ ఇస్తాను పర్సనల్. లీగల్ టీమ్ మాకు కాల్ చేస్తారండి, తర్వాత మీరు మాట్లాడచ్చు. మామూలుగా మ్యూచువల్ కన్సర్న్ డివోర్స్ అని మనం వింటూ ఉంటాం. అసలు ఈ మ్యూచువల్ కన్సర్న్ డివోర్స్ అంటే ఏంటి మేడం? మ్యూచువల్ కన్సెంట్ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ కూడా, అంటే ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారో వాళ్ళు ఇద్దరు కూడా కన్సెంట్ ఇచ్చి, అంటే ఇద్దరు కూడా ఒప్పుకొని ఇంకా డివోర్స్ తీసుకోవాలి. అంటే ఆ డివోర్స్ కూడా ఎందుకు తీసుకోవాలనుకుంటారంటే ఒకవేళ ఇక్కడ వాళ్ళ మ్యారేజ్లో ఇంకా కొనసాగించే అవకాశం అసలు లేదు, 0 అవకాశం, ఇరిటరబుల్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అసలు ఇంకా కలిసి ఉండే అవకాశం లేదు, 0 ఛాన్సెస్ ఉన్నాయి, ఏం చేసినా కలిసి ఉండలేము అన్నప్పుడు ఇద్దరు కూడా కోర్టుకు వచ్చేసి మ్యూచువల్ కన్సెంట్ తీసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే ఇద్దరు కూడా కన్సెంట్ ఇవ్వాలి. అంటే వైఫ్ ఒక్కరు లేకపోతే హస్బెండ్ ఒక్కరు ఇవ్వడానికి లేదు, ఇద్దరు కూడా ఒప్పుకొని కన్సెంట్ ఇచ్చి ఇంకా ఈ మ్యారేజ్ అనేది ఇంకా కొనసాగించలేరని చెప్పేసి కోర్టులో వేస్తే సెక్షన్ 13B బట్టి మ్యూచువల్ కన్సెంట్ అనేది తీసుకోవచ్చు.
సో ఏంటంటే మామూలు డివోర్స్ కూడా దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అది ఏంటంటే ఒకరు వేస్తే ఇంకొకరు వచ్చి దాన్ని కంటెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే దానికి ఎవిడెన్స్ వేయడాలు అవన్నీ చేయడాలు, అంటే ఏదైతే ఇష్యూస్ ఉన్నాయి క్రియాలిటీ అట్లా గ్రౌండ్స్ ఉంటాయి. ఆ గ్రౌండ్స్తోనే ఒకరు కేసు వేస్తే ఇంకొకరు దాన్ని కంటెస్ట్ చేసి లేదు నేను అలాంటి ఏం చేయలేదని చెప్పి ఇంకో పార్ట్నర్ చేయడం, అది అంతా కూడా డివోర్స్ కిందకి వస్తుంది. బట్ ఆ డివోర్స్లో ఏంటంటే ఇద్దరు కూడా కన్సెంట్గా వచ్చి తీసుకుంటే ఏంటంటే టైం సేవ్ అవుతుంది, తొందరగా డివోర్స్ అయిపోతుంది, ఆ ఎవిడెన్స్లు అవన్నీ ఉండవు, అంటే ప్రూవ్ చేయడానికి ఉంటుంది. ఇద్దరు కూడా వద్దనుకుంటున్నారు కాబట్టి ఇంకా అందులో ఏం మ్యారేజ్లో ఇంకేం పెట్టలేదు కాబట్టి ఇద్దరు కలిసి కూడా తీసుకోవచ్చు. సో మ్యూచువల్ కన్సెంట్ అనేది ఎలా అంటే ఒక 1 year దాటిన తర్వాత ఎవరైనా కానీ తీసుకోవచ్చు. అది లిటరలీ 6 monthsలో అయిపోతుంది, 180 daysలో అయిపోతుంది. బట్ మీద డివోర్స్లో ఏంటంటే చాలా టైం పట్టవచ్చు, అంటే ఆ కేసు నడుస్తూ ఉంటుంది, ఏళ్ళ తరబడి నడుస్తూ ఉంటుంది. సో దాని టైం టేకింగ్. సో చాలామంది ఏమంటారంటే ఈ మామూలుగా డివోర్స్ ఫైల్ అయినా కూడా ఇంకా ఓపిక లేక వద్దులే అనుకొని మామూలు డివోర్స్ కూడా మ్యూచువల్ కన్సెంట్కి మార్చుకున్న వాళ్ళు ఉంటారు, అట్లా కూడా మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇలాంటి విడాకులు తీసుకోవాలంటే న్యాయపరమైన ఏమైనా అర్హతలు ఉండాలంటారా, లేకపోతే అవేం అవసరం లేదంటారు? న్యాయపరంగా అర్హతలు అంటే ఏం లేదు, జస్ట్ ఒక మ్యారేజ్ అవ్వాలి. బట్ మ్యారేజ్ అయిన తర్వాత 1 year లోపల మాత్రం ఏ డివోర్స్ తీసుకోవడానికి ఉంటుంది, ఖచ్చితంగా 1 year దాటి ఉండాలి. అండ్ తర్వాత ఏంటంటే వీళ్ళకి అంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్లు అన్నీ ఉండాలి, వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు వెడ్డింగ్ కార్డ్స్ కానీ ఫొటోస్ కానీ అలాంటివి అన్నీ ఉండాలి. సో ఇవన్నీ ఉంటే సరిపోతుంది, వాళ్ళు వెళ్ళి కోర్టులో కేసు అనేది వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇద్దరు విడిపోవాలని అనుకున్నారు, ఇద్దరు అంగీకరించుకున్నారు, అయినప్పటికీ కోర్టు ఎలాంటి పరిశీలన చేస్తుంది ఇప్పుడు ఒక భార్యాభర్తల మధ్య? ఈ మ్యూచువల్ కన్సెంట్లో ఎట్లాంటి పరిశీలనలు ఉండవు. ఒకటైతే అడుగుతారు, ఇప్పుడు కోర్టుకి వెళ్ళి ఇట్లా మ్యూచువల్ కన్సెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఒక్కటైతే జడ్జి గారు ఏమడుగుతారు అంటే మీకు ఇది ఇంకా అంతేనా, ఛాన్స్ లేదా, కలిసి ఉండే అవకాశం లేదా అమ్మ అంటారు. కొన్నిసార్లు ఏంటంటే ఒకవేళ ఏమైనా ఛాన్సెస్ ఉన్నా కూడా కౌన్సిలింగ్కి పంపించడాలు అలాంటివి చేస్తారు. అంటే కౌన్సిలింగ్ పంపిస్తే అట్లీస్ట్ ఇద్దరు కలిసి ఉండే అవకాశం ఉంటుంది ఏమో, ఇప్పుడు కాకపోయినా అప్పుడు. ఈ 180 days పీరియడ్ పెట్టింది కూడా అందుకే, ఎందుకంటే ఎప్పుడైతే ఫస్ట్ టైం వెళ్ళి కేసు పెట్టగానే వెంటనే ఇవ్వరు, ఒక 6 months టైం ఇస్తారు, 180 days టైం ఇస్తారు. ఆ 180 days కూడా డేస్ టైం కూడా ఎందుకు ఇస్తారంటే కన్సల్టేషన్ కోసం ఇస్తారు. మేబీ 180 daysలో ఏమైనా చేంజ్, ఇద్దరిట్లో ఎవరో ఒకరు విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉండదు అని చెప్పేసి. సో అలాంటిది ఏమైనా ఛాన్స్ ఉందేమో అని 180 days టైం ఇచ్చేది కన్సల్టేషన్ టైమే. సో మామూలుగా అయితే అడుగుతారండి, ఇష్టమేనా, ఇది బలవంతం లేకుండా వచ్చారా, లేదా ఎవరైనా బలవంతం పెట్టారా, అదొకటి, ఛాన్స్ లేదా అమ్మ మళ్ళీ కలిసి ఉండండి కదా అని చెప్పి చెప్పేవాళ్ళు ఉంటారు. సో ఇలాంటివన్నీ జరిగితే ఇంతకు మించి ఇంకేం ఉండదు. అంటే ఈ ప్రక్రియలో ఇప్పుడు ఇద్దరు వ్యక్తిగతంగా వెళ్ళి కోర్టులో హాజరు అవ్వాల్సిందే అంటారా, లేకపోతే వాళ్ళ తరపున ఎవరైనా వెళ్ళినా కూడా పర్వాలేదంటారా? కంపల్సరీ వెళ్ళాలి అంటూ లేదు, బట్ యూజువల్ ఒకవేళ ఇండియాలోనే ఉన్నారు, ఇక్కడే ఉన్నారనుకోండి, మీరు కేసు వేసిండ్రు అంటే మాత్రం ప్రతిసారి వెళ్ళాలి. ప్రతిసారి అంటే ఎక్కువ మ్యూచువల్ కన్సెంట్లో ఏంటంటే ఎక్కువ శాతం పోవడం అంటూ ఉండదు. జస్ట్ ఫస్ట్ మోషన్ ఎప్పుడైతే పాస్ చేస్తారో అంటే లైక్ day 1 రోజు ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు, మళ్ళీ తర్వాత 180 days తర్వాత లాస్ట్ డే రోజు ఒకసారి వెళ్తే సరిపోతుంది. ఆ రోజు వెళ్ళి ఎవిడెన్స్ వేయాల్సి ఉంటుంది. ఎవిడెన్స్ వేసిన తర్వాత డైరెక్ట్ ఇంకా డిగ్రీ ఇచ్చేస్తారు. సో ఇంత 2 సార్ల కంటే ఎక్కువ కోర్టుకి వెళ్ళాల్సిన పనే లేదు కదా. సో ఈ మాత్రం దానికి ఇంకా వాళ్ళు కూడా రాకపోతే ఎట్లా అంటే అన్లెస్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఇక్కడ లేరు, బయట కంట్రీలో ఉన్నారు, వాళ్ళకి రావడానికి కుదరదు అంటే మాత్రం అప్పుడు వర్చువల్ హీరింగ్స్కి అడగవచ్చు. దానికి మళ్ళీ ఒక ప్రాసెస్, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఆ వర్చువల్ హీరింగ్ అనేది పెట్టుకోవచ్చు, ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఇతర విడాకుల కంటే ఈ మ్యూచువల్ కన్సెంట్ అనేది ఇప్పుడు ఎంత టైం పీరియడ్ తీసుకుంటుంది, ఇతర విడాకులకి దీనికి మధ్య ఉన్న తేడాలు ఏంటి మేడం? అంటే వేరే విడాకులు అంటే ఒకటి కంటెస్ట్ డివోర్స్ ఉంటుంది కదండి, దాంట్లో ఏంటంటే గ్రౌండ్స్ ఉంటాయి. అంటే ఒక పార్ట్నర్ నుంచి ఇంకో పార్ట్నర్ హరాస్మెంట్ ఉండడము, లేకపోతే క్రుయాలిటీ ఉండడము, లేకపోతే వాళ్ళు బైగమి అంటే ఇంకో పెళ్లి చేసుకోవడము, లేకపోతే అడల్టరీ చేయడము, లేకపోతే ఏమంటారు ఒకవేళ వాళ్ళకి చాలా అంటే ఎప్పటికీ క్యూర్ కానీ డిజీజెస్ ఉన్నాయి అంటే ఇంకా డిజీజెస్ లైఫ్ లాంగ్ పోవు. సో ఇలాంటి గ్రౌండ్స్లో ఒకవేళ హస్బెండ్ కనుక ఏమైనా అడల్టరీ పని చేసిన అట్లాంటి కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. సో ఈ మళ్ళీ 2 years డెసిషన్ అంటే ఒకవేళ 2 years దాకా కూడా అసలు ఇద్దరు కలిసి లేరు, ఇంకోటి 7 years దాకా అసలు ఆ పర్సన్ ఎక్కడికి వెళ్ళిపోయినారో కూడా తెలీదు. సో ఇలాంటి గ్రౌండ్స్ అన్నీ కూడా డివోర్స్కి ఒక గ్రౌండ్ అనమాట, జనరల్గా తీసుకునే కంటెస్టెడ్ డివోర్స్కి. బట్ ఈ మ్యూచువల్కి ఏంటంటే గ్రౌండ్స్ అవసరం లేదు, ఏ గ్రౌండ్ అవసరం లేదు. ఒకటే ఒక గ్రౌండ్ ఏంటంటే ఇర్రిటరబుల్ బ్రేక్ డౌన్, అంటే కలిసి ఉండే ఛాన్స్ అసలు లేదు, ఇంపాసిబుల్, ఇంకా కలిసి కొనసాగించలేరు అని ఇద్దరు డిసైడ్ ఒకటే డెసిషన్కి వచ్చినప్పుడు అసలు ఇంకా ఏం చేసినా ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఇది ఈ మ్యారేజ్ అనేది ఇంకా కంటిన్యూ చేయలేము అని ఫిక్స్ అయితే అదొక్కటే గ్రౌండ్. సో దానికి ఏంటంటే ఇద్దరు కలిసి వెళ్ళి కోర్టులో ఇద్దరు కలిసి పిటిషన్స్ వేయడం. సో
సో పిటిషనర్ కూడా ఎట్లుంటుందంటే ఇప్పుడు మామూలుగా డివోర్స్లో ఏంటంటే ఒక పిటిషనర్ ఉంటారు, ఒక సైడ్ రెస్పాండెంట్ ఉంటారు. సో ఎవరైతే పిటిషన్ ఇస్తారో, కేసు ఇస్తారో వాళ్ళు పిటిషనర్ అవుతారు. ఎవరైతే ఆ కేసుని కంటెస్ట్ చేస్తారో వాళ్ళు రెస్పాండెంట్ అవుతారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇందులో పిటిషనర్స్ ఉంటారు, రెస్పాండెంట్స్ ఉండరు. సో పిటిషనర్ 1, పిటిషనర్ 2 ఉంటారు. సో అలా ఇద్దరు కలిసి వేసుకుంటే జస్ట్ 180 డేస్లో అయిపోతుంది. మీరు అన్నట్టు టైం ఎంత పడుతుంది అంటే 180 డేస్ పడుతుంది. ఒకవేళ కనుక ఈ మధ్యలో రీసెంట్గా ఏంటంటే కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ బట్టి కూడా కొన్ని ఏంటంటే ఎవరైనా సరే ఏమైనా ఎమర్జెన్సీ ఉంది, అర్జెన్సీ ఉందంటే మాత్రం కూలింగ్ పీరియడ్ కూడా ఇవ్వచ్చు. అంటే 180 డేస్ లేకుండా కూడా కూలింగ్ రిలాక్సేషన్ అనేది కూడా కోర్ట్స్ ఇస్తుంది. దానికి మనం ప్రాపర్ రీజన్ చూపించాలి. నిజంగా అంత ఎమర్జెన్సీ కూడా ఉండాలి. సో అలాంటి ఎమర్జెన్సీ కనుక మీరు కోర్టుకి ప్రూవ్ చేయగలిగితే ఆ కోర్టు కూడా ఎట్లా అంటే కోర్ట్స్ డిస్క్రిప్షన్ అంటే కోర్టే డిసైడ్ చేస్తుంది ఇవ్వాలా వద్దా అని. 100% మీరు వేయగానే ఇస్తారు అన్నట్టు రూల్ లేదు. సో కోర్ట్ విల్ డిసైడ్ అనమాట 180 డేస్ రిలాక్సేషన్ ఇవ్వాలా వద్దా అనేది. అక్కడ మనం చూపించే రీజన్ బట్టి అది ఎమర్జెన్సీ తప్పదు, ఇంకా ఈ 180 డేస్ ఆగాల్సిన పని కూడా లేదు అని మనం కోర్టుని కన్విన్స్ చేయాలి. ఆ కన్విన్స్ అయినప్పుడు మాత్రమే కోర్టు 180 డేస్ రిలాక్సేషన్ ఇచ్చి మేబీ 1 month 2 monthsలో వెంటనే కూడా కేసు డిస్పోజెస్ అయినాయి. ఈ మధ్యలో కొన్ని కేసెస్ వేస్తున్నారు. దానికి తగ్గట్టు ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా ఉంది. దాని ప్రకారం ఎవరైనా కేసు వేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్. కంటెస్టెడ్ డివోర్స్కి ఈ డివోర్స్కి డిఫరెన్స్ అయింది. బట్ ఏంటంటే మనకి ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అయితే 1 year ఆగి ఉండాలి. బట్ ఒకవేళ క్రిస్టియన్ యాక్ట్ అయితే మాత్రం 2 years ఆగాలి. పెళ్ళైన తర్వాత 2 years దాకా కూడా తీసుకుని ఉండేది. ఎందుకంటే అది ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ బట్టి పోతుంది. అంటే క్రిస్టియన్స్ అందరూ కూడా అది అప్లై అవుతుంది. సో దాన్ని బట్టి ఖచ్చితంగా 2 years ఆగాల్సి ఉంటుంది. మామూలు డివోర్స్లో అయితే మనము కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది సాధారణంగా వింటూ ఉంటాం. ఇప్పుడు ఈ మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్లో కూడా ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది తప్పనిసరిగా ఉంటుందంటారా? ఇట్స్ నాట్ మ్యాండేటరీ, కంపల్సరీ ఉండదు. ఒకవేళ పర్సన్స్ చూసిన తర్వాత జడ్జికి ఏమైనా కొంచెం అనిపించింది అనుకోండి, ఓకే వీళ్ళ కొంచెం కౌన్సిల్ చేస్తే అంటే ఇష్యూస్ వింటారు కదా. సో ఇష్యూస్ విన్న తర్వాత వాళ్ళకి ఓకే వీళ్ళని కౌన్సిల్ చేస్తే మేబీ ఇద్దరు కలిసి ఉండే అవకాశం ఉండకపోలేదు, కలిసి ఉండే ఛాన్సెస్ ఉన్నాయని కోర్టుకి అనిపించినప్పుడు, లేకపోతే ఈదర్ ఆఫ్ ద పార్ట్నర్స్ ఎవరైనా రిక్వెస్ట్ చేసుకున్నా, లేకపోతే మనం చేసే రిక్వెస్ట్ బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి కూడా కోర్ట్ డిసైడ్ చేస్తుంది కౌన్సిలింగ్ ఇవ్వద్దు. యూజువల్గా అయితే ఏ డివోర్స్లో అయినా కౌన్సిలింగ్ ఉంటుందండి. కౌన్సిలింగ్ వెళ్ళడమే కరెక్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే అట్లీస్ట్ ఆ కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడు మేబీ ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు విత్డ్రా కావచ్చు, ఇద్దరు కూడా కలిసిపోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఎవరైనా సరే ఇట్లా డివోర్స్ వేసేస్తే కౌన్సిలింగ్ వెళ్ళడమే కరెక్ట్ అని నా సజెషన్. వెళ్తేనే బెటర్ కదా. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే మామూలుగా ఎవరైనా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వద్దు అనుకున్నప్పుడు జనరల్ ఏం చేస్తారంటే ఈ పంచాయతీలు పెట్టుకుంటారు. ఫ్యామిలీ పరంగా పెద్ద మనుషులను కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరిని కలిపి చూడడానికి ట్రై చేస్తుంటారు. కొంతమంది సెల్ఫిష్గా బ్రేక్ చేయడానికి కూడా చూస్తుంటారు. సో అది అంటే అట్లాంటి వాటికంటే ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళడం బెస్ట్ కదా. సో ఈ పంచాయతీలు పెద్ద మనుషుల కంటే కూడా కోర్టు నుంచి వెళ్ళే కౌన్సిలింగ్కి ఏంటంటే వాళ్ళు ప్రొఫెషనల్ ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ మీలాంటి వాళ్ళు ఎంతోమంది చూసి ఉంటారు. వాళ్ళకి ఆ పిక్చర్ ఐడియా ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళని ఎవరిని ఎట్లా డీల్ చేయాలో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ప్రొఫెషనల్ డీల్ చేస్తారు. రీసెంట్గా సోషల్ మీడియాలో మనం ఒక వీడియో కూడా చూసాం. అదేంటంటే ఇద్దరు విడాకులు తీసుకోవాలనుకున్న భార్యాభర్తలు కోర్టులోకి వెళ్ళిన తర్వాత హస్బెండ్ ఏదో సాంగ్ పాడితే మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు. హస్బెండ్కి ఆమె వైఫ్ ఫేవరెట్ సాంగ్ ఏదైతే ఉందో అది పాడితే కోర్టులోనే మ్యూచువల్ కన్సెంట్ అది. సో అది నడుస్తూ ఉంటే ఆమె పాట వినేసి మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు. సో ఆ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అలాంటివి ఎన్నో ఉన్నాయిలేండి. చాలామంది ఇప్పుడు ఒక 120% దాకా కూడా నిజంగా వెనుకకి వెళ్తారు. ఏదో ఆవేశంలో స్టార్టింగ్లో వేసేస్తారు అడ్వకేట్ని పట్టుకొని. వాళ్ళు కూడా అడ్వకేట్స్ ఎట్లుంటారంటే కొన్నిసార్లు ఏంటంటే కొంచెం బయాస్డ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో కేసు రావాలని చూస్తారు. సో ప్లీజ్ అడ్వకేట్స్ దాంట్లో పడకండి. కంప్లీట్గా మీ ఓన్ డెసిషన్తో డివోర్స్ కేసులో మాత్రం కంప్లీట్ మీ ఓన్ డెసిషన్తో వెళ్ళండి. ఎవరి సలహా కూడా తీసుకోకూడదు. మీకు అనిపిస్తేనే తీసుకోండి, ఎవరిది వినొద్దు. అంతేగాని ఇప్పుడు వీళ్ళు సలహా ఇచ్చారు వాళ్ళు సలహా ఇచ్చారు అని చెప్పేసి చాలామంది వాళ్ళది వీళ్ళది వినుడు చెప్పాలంటే సగం చెడగొట్టుకోవడం వేరే వాళ్ళ మాటలు వినే ఈ డివోర్స్లలో కూడా. సో ఎవరు మాటలు పట్టించుకోకుండా మీరు మ్యాక్సిమం కలిసి ఉండడానికి ట్రై చేయండి. లేదు కుదరదు అంటే మాత్రం మీ ఓన్ డెసిషన్ తీసుకోండి. బట్ ఎవరి ఒపీనియన్ కూడా తీసుకోకండి. సో ఈ కౌన్సిలింగ్స్ వెళ్తే ఏంటంటే మీకు యూజ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి, మ్యాక్సిమం ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్గా ఉంటారు, ప్రొఫెషనల్ బిహేవ్ చేస్తారు, మీలాంటి వాళ్ళని చూస్తుంటారు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీకు తగ్గట్టుగా సలహా ఇస్తారు. సో మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. ఎంతమంది ఇప్పుడు ఫస్ట్ డే వచ్చి మ్యూచువల్ కన్సెంట్ చేసి ఆ 6 monthsలో మనసు మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వద్దులేండి ఎందుకు డివోర్స్ అని వెనక్కి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి ఛాన్సెస్ ఎందుకంటే ఒకసారి కోర్టు స్టెప్స్కి ఎక్కిన తర్వాత రియాలిటీ అనేది వాళ్ళకి అర్థమవుతుంది, ఆ బ్రెయిన్కి అర్థమవుతుంది, ఆ సెన్సెస్కి అందుతుంది అనమాట. అమ్మో ఇదేదో తేడా కొడుతుంది, ఒకవేళ ఇప్పుడు డివోర్స్ తీసుకుంటే తర్వాత ఫ్యూచర్ ఏంటి, నా లైఫ్ ఏంటి అని ఆలోచించి
రియాలిటీ మళ్ళీ ఇంకోటి కోర్టుకి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళు డివోర్స్ తీసుకుంటుంటే చూస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ వెయిటింగ్ ఉంటుంది కదా, కేసు తర్వాత పిలుస్తూ ఉంటారు. సో అలా పిలిచినప్పుడు కూడా వేరే వాళ్ళని కూడా చూసినప్పుడు ఆ రియాలిటీకి వచ్చినప్పుడు కూడా కొంతమంది క్రాస్ చెక్ చేసుకొని ఫ్యూచర్ ఎట్లా అని చెప్పేసి ఆలోచించి కూడా కేసు విత్డ్రా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఛాన్స్ లేకపోయింది కదా, సో కౌన్సిలింగ్స్కి వెళ్తే బెటర్. ఇప్పుడు మ్యూచువల్ డివోర్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇద్దరికి పిల్లలు ఉండే సందర్భాల్లో ఈ పిల్లల కస్టడీ అనేది ఎలా నిర్ణయించబడుతుంది? అసలు పిల్లల కస్టడీ అనేది తల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, లేకపోతే తండ్రికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అవకాశం ఏం లేదు. కొన్నిసార్లు ఏంటంటే సోల్ కస్టడీ ఇస్తారు, కొన్నిసార్లు జాయింట్ కస్టడీ ఇస్తారు, కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు అక్కడ అని, అది డిపెండింగ్ ఆన్ ద కేస్. సో ఎవరైనా సరే ఇప్పుడు ఏ డివోర్స్ తీసుకున్నా కూడా లెట్ ఇట్ బి మ్యూచువల్, లెట్ ఇట్ బి ఎనీథింగ్ కంటెస్టెడ్ ఏదైనా కానీ, ఒకవేళ పిల్లలు ఉన్నారు అంటే మాత్రం దాని తగ్గట్టు కస్టడీ GWOP వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అక్కడ ఏంటంటే యూజువల్గా ఏం చూస్తారు, ఏజ్ ఆఫ్ ద చైల్డ్ చూస్తారు, ఫీమేలా మేలా కూడా చూస్తారు. సో యూజువల్గా ఏంటంటే మదర్తోనే ఒకవేళ 7 years అండర్ ఉన్నారు ఏజ్ అంటే మాత్రం యూజువల్గా మదర్కి ఇస్తారు, ఎందుకంటే ఏ పిల్లలకైనా కూడా మదర్ అనేది ఇంపార్టెంట్, ఫాదర్ కంటే కూడా మదర్ ఇంపార్టెంట్. అంటే అన్లెస్ ఏంటంటే మదర్ అసలు పాపని ఆర్ బాబుని చూసుకోలేదు, మెయింటైన్ అంటే డబ్బుల పరంగా కాదు, చూసుకోలేని సందర్భంలో అప్పుడు ఫాదర్కి ఇస్తారు. సో అది కేస్ బట్టి డిసైడ్ అవుతారండి. దాన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే యూజువల్గా కస్టడీ కేసెస్లో ఏం చూస్తారంటే వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్కడ పేరెంట్ ఈదర్ ఆఫ్ ద పేరెంట్, అది మదరా ఫాదర్ అనేది వాళ్ళకి సంబంధం లేదు. అక్కడ ఏంటంటే వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ పారామౌంట్ ఆఫ్ ద కేస్ అంటారు. అంటే పారామౌంట్ అంటే ఏంటంటే వెల్ఫేర్ అంటే బాబుది అంటే పెంచే విధానం, పెంపకం, ఫినాన్షియలీ అన్ని విధాలుగా కూడా ఆ బాబు ఎక్కడ ఉంటే, ఏ ఎన్వైరన్మెంటల్ ఉంటే ఆర్ పాప ఎక్కడ ఉంటే బెటర్, ఆ పాపకి ఆర్ బాబుకి బెటర్ అనేది దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. కొన్నిసార్లు ఏంటంటే మదరు జాబ్కి వెళ్ళిపోవడాలు, లేకపోతే పిల్లల మీద ప్రేమ లేకుండా సెల్ఫిష్గా బిహేవ్ చేసుకుంటే అసలు పిల్లల్ని చూడకుండా ఉండే మదర్స్ ఉన్నారు. సో అలాంటి మదర్స్ ఒకవేళ కనుక ఫాదర్ ప్రూవ్ చేయగలిగితే మదర్ సరిగ్గా చూసుకోలేదు అని కనుక ఫాదర్ ప్రూవ్ చేస్తే ఫాదర్కి కస్టడీ ఇస్తారు. సో అది సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ అనేది చేంజ్ అవుతుంది, కేస్ టు కేస్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ టోటలీ ఆన్ ద కేస్, సిచ్యువేషన్ ఆఫ్ ద కేస్ ఆర్ పేరెంట్స్ది వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ బిహేవియర్ బట్టి కూడా ఉంటుంది. సో అది ఈ కేసులో ఇంత అయింది కాబట్టి నా కేసులో కూడా అట్లా అవుతుంది మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే అక్కడ మనం ప్రూవ్ చేయాలి, వాళ్ళ క్యారెక్టరైజేషన్ అనేది ప్రూవ్ చేయాలి. ఒకవేళ కొంతమంది ఫాదర్స్ ఏం చేస్తారంటే ఈవెన్ ఇఫ్ అంటే ఫినాన్షియలీ స్ట్రాంగ్ ఉన్న కొంతమంది తాగడాలు, లేకపోతే పిల్లల్ని చూసుకోకుండా కొట్టడాలు అలాంటివి చేసినా కూడా ఫాదర్కి మదర్కి ఇస్తారు, జస్ట్ మెయింటెనెన్స్ ఇస్తారు. అప్పుడు కంప్లీట్ సోల్ కస్టడీ అనేది మదర్కి ఇచ్చేస్తారు. సో డిపెండ్స్ అనమాట కంప్లీట్లీ. సో ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఆస్తి పంపకాలు, యాలిమోనీ, ఈ విషయాలన్నీ ఎలా నిర్ణయించబడతాయంటారు అసలు? సో ఈ ఆస్తి పంపకాలు అంటే ఏంటంటే బేసికల్లీ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మామూలుగా కేసు వేసినప్పుడు ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టు యాలిమనీ ఆర్ మెయింటెనెన్స్, ఆ రెండిట్లో ఏదైనా కూడా అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఇస్తారు. అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఏంటంటే వీళ్ళ పేరు మీద ఎంత ఆస్తులు ఉన్నాయి, వీళ్ళు ఎంత సంపాదిస్తారు, అవి అన్ని అసెట్స్కి వస్తాయి. అసెట్స్ అంటే ఏంటి, యూజువల్ వీళ్ళు ఏమేమి ఓన్ చేస్తారో అది ప్రాపర్టీ కానీ ఇమూవబుల్ ప్రాపర్టీ, మూవబుల్ ప్రాపర్టీస్, గోల్డే కావచ్చు, ఏదైనా కావచ్చు, అండ్ ఆల్సో వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అండ్ వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఫ్యూచర్లో ఏం రాబోదో అవన్నీ కూడా అసెట్స్ కింద వెయ్యాలి. అండ్ లైబిలిటీస్ అంటే ఏంటంటే వాళ్ళు ఎంత ఖర్చులు ఉంటాయి ఫ్యూచర్లో, ఖర్చులు ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ చైల్డ్ ఉన్నారనుకోండి దానికి సంబంధించి రేపు ఖర్చులు ఎంత ఉంటాయి, ఆర్ మెడికల్, ఇప్పుడు ఉమెన్ అంటారు, వైఫ్ ఉంటారు, వాళ్ళకి ఏమైనా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, సో దానికి సంబంధించిన అన్ని ఖర్చులు అనేది ఉంటాయి కదా, సో అవన్నీ కూడా లైబిలిటీస్కి వెళ్తాయి. కొంతమంది ఏంటంటే కేసు వేసేటప్పుడు కూడా యూజువల్గా ఎట్లా చూస్తారంటే ఒక వైఫ్ హస్బెండ్తో ఉన్నప్పుడు ఎట్లాంటి లైఫ్ స్టైల్లో ఉన్నది, ఐ మీన్ లైఫ్ స్టైల్ అనేది ఎట్లుంటుంది అంటే కొంతమంది పూర్ ఉన్నా కూడా ఒక హస్బెండ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఆ హస్బెండ్ లైఫ్ స్టైల్ ఆమె అలవాటు చేసుకొని దాని తగ్గట్టు ఆమె మెయింటెనెన్స్ కూడా పెరుగుతుంది. సో ఒక వైఫ్ హస్బెండ్తో ఉన్నప్పుడు ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసిందో ఆఫ్టర్ డివోర్స్ కూడా అట్లాంటి లైఫ్ స్టైల్ ఇచ్చేటట్టు ఉండాలి. సో ఈ మధ్య మనం ఎంతో చూస్తున్నాం, క్రికెటర్స్ వాళ్ళందరూ కూడా వైఫ్స్ విడాకులు తీసుకొని మెయింటెనెన్స్ కేసు వేసినప్పుడు కోర్టులలో తీసుకున్నారు, వేర్ పెళ్లి కంటే ముందు వాళ్ళు మిడిల్ క్లాస్, కంప్లీట్లీ మిడిల్ క్లాస్ ఉమెన్, ఆ వైఫ్ పెళ్లి వేసుకున్న తర్వాత ఆ లైఫ్ స్టైల్ ఏ లైఫ్ స్టైల్ అయితే హస్బెండ్తో ఉన్నప్పుడు ఉన్నదో పెళ్ళైన తర్వాత అదే లైఫ్ స్టైల్ ఉండాలి. సో దాని తగ్గట్టు నేను ఆలిమని అడుగుతున్నా, అతను ఇంత సంపాదిస్తున్నాడు కాబట్టి నాకు అంతే డబ్బులు దాని తగ్గట్టు క్యాలిక్యులేట్ చేసి నాకు డబ్బులు ఇవ్వనని అడుగుతున్నారు, క్రోర్స్లో అడుగుతున్నారు. సెలబ్రిటీస్ కూడా, హీరోస్ కూడా రీసెంట్గా చూసినాం, వైఫ్ వచ్చేసి అమౌంట్స్ అడగడం, క్రోర్స్లో అడగడం. పెళ్లి కంటే ముందు మిడిల్ క్లాస్, లక్షలలో కాదు వేలలో కూడా ఖర్చు పెట్టాను అమ్మాయి, తీరా పెళ్ళైన తర్వాత కోట్లలో.
సో ఇది ఏంటంటే ఆ లైఫ్ స్టైల్ అనేది దాని తగ్గట్టు కూడా క్యాలిక్యులేట్ అనేది చేస్తారు. సో అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇద్దరిది కూడా వేయాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వేస్తే వాళ్ళిద్దరిని బేస్ చేసుకొని ఈ మధ్య రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ అండ్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ 8 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 8 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి మెయింటెనెన్స్ అమౌంట్ అనేది కోర్ట్స్ డిసైడ్ చేయాలి, లోవర్ కోర్ట్స్ డిసైడ్ చేయాలి. సో ఆ 8 ఫ్యాక్టర్స్ని మైండ్లో పెట్టుకొని చెయ్యాలని చెప్పేసి స్ట్రిక్ట్గా గైడ్ లైన్స్ ఇచ్చింది. సో అందులో బేసిక్ టాప్ 1లో వచ్చేది ఏంటంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో అసెట్స్ అండ్ లయబిలిటీస్ బట్టే ఈ మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ అవుతుంది, కీపింగ్ కన్సిడరింగ్ అంటే చైల్డ్ ఒకవేళ పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని దాని తగ్గట్టుగా మెయింటెనెన్స్ అనేది ఇస్తారు. సో అది డివోర్స్ ఎట్లా తీసుకున్నారనేది అది పక్క పెడితే అది మ్యూచువల్ అయినా కానీ కంటెస్టెడ్ కానీ ఏదైనా కానీ ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్ బట్టే మెయింటెనెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఈవెన్ ఆలిమనీ కూడా అంతే, ఒకవేళ ఆస్తుల సగం ఆగమా ఎట్లా అది మొత్తం దృష్టిలో పెట్టుకొని అనేది ఇస్తారు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు అంగీకరించినప్పటికీ కూడా మధ్యలో ఒక వ్యక్తి ఎవరైనా అభిప్రాయం మార్చుకుంటే అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది? సో ఒకసారి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి కూడా డిసైడ్ అయిపోయి మ్యూచువల్ కన్సెంట్కి వెళ్ళారు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు యూజువల్గా కొంతమంది భయపెట్టిస్తారు, ఒక హస్బెండ్ వైఫ్కి వెళ్ళి భయపెట్టించడము, లేకపోతే బలవంతంగా అయితే ప్రెషరైజ్ చేయడము, లేకపోతే మభ్యపెట్టి ఏదో విధంగా వైఫ్ని మభ్యపెట్టేసి మ్యూచువల్ కన్సెంట్కి ఒప్పించి కోర్టు స్టెప్స్ ఎక్కించి ఆ మ్యూచువల్ కన్సెంట్ వేస్తారు. సో తర్వాత వైఫ్కి కొంచెం ధైర్యం వచ్చి మేబీ కేసు విత్డ్రా చేసుకోవచ్చు. ఆర్ ఫర్ సమ్ ది రీజన్ ఒకవేళ కేసు నడుస్తున్న కొద్దీ వైఫ్కి అర్థమైంది నాకు వద్దు ఇంకా ఈ డివోర్స్ వద్దు, నాకు హస్బెండ్ కావాలి, ఆర్ హస్బెండ్ డిసైడ్ అవ్వచ్చు నాకు ఇంకొద్దు ఈ గొడవలంతా వద్దు, నేను నాకు నా వైఫ్ కావాలి, నా పిల్లలు కావాలి అని మనసు కనుక మార్చుకోవచ్చు. అట్లా ఛాన్సెస్ ఉన్నాయి, చాలామంది అట్లా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. అరౌండ్ అట్లీస్ట్ 100 కేసెస్ ఫైల్ అయితే మ్యూచువల్ కన్సెంట్లో 20 to 30% పార్ట్నర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ నిజంగా కూడా కేసు మధ్యలో వద్దు అని విత్డ్రా చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఫర్ సమ్ రీజన్ ఏదో ఒకటి. ఒకవేళ వాళ్ళు ఇద్దరు ఇట్లా ఒక్కరు కనుక మనసు మార్చుకున్నా కూడా కేసు అనేది స్ట్రైక్ ఆఫ్ అయిపోతుంది, ఇంకా మ్యూచువల్ కన్సెంట్ నడవదు. ఎందుకంటే మ్యూచువల్ కన్సెంట్ అంటే పేర్లోనే ఉంది, ఇద్దరు కూడా మ్యూచువల్గా ముందుకొచ్చి కన్సెంట్ ఇవ్వడం. సో ఇద్దరు ఇట్లా మ్యూచువల్ కన్సెంట్ ఇచ్చిన వాళ్ళే ఒకరు విత్డ్రా చేసుకున్నారా కన్సెంట్ అంటే మాత్రం మ్యూచువల్ కన్సెంట్ అవ్వదు, అప్పుడు కంటెస్ట్ డివోర్స్ అవుతుంది. సో సెక్షన్ 13B నుంచి ఏమవుతుందంటే సెక్షన్ 13 అయిపోతుంది అనమాట. సో మళ్ళీ దాంట్లో గ్రౌండ్స్ వెతుక్కొని ఏ కేసు మీద ఎట్లా వెయ్యాలా, క్రియాలిటీ ఉందా, లేకపోతే ఇంకేదైనా ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రౌండ్స్ బేస్ చేసుకొని ఓకే కంటెస్టెడ్ డివోర్స్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం అది వెంటనే మ్యూచువల్ కన్సెంట్ నుంచి ఒకవేళ వాళ్ళు విత్డ్రా చేసుకుంటే ఈ కేసు మాత్రం కంప్లీట్లీ పోతుంది, స్ట్రైక్ ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ ఇద్దరిట్లో ఎవరైనా పార్ట్నర్కి డివోర్స్ ఇంకా కావాలి అని ఫిక్స్ అయితే మాత్రం వెళ్ళి అప్పుడు కంటెస్టెడ్ డివోర్స్ వేసుకోవాలి, సెక్షన్ 13 కింద వేసుకోవాల్సి ఉంటుంది. దానికి గ్రౌండ్స్ వేసుకోవాలి, ఎవిడెన్స్ వేయాలి, అది ఇయర్స్ అవ్వడి మళ్ళీ నడుస్తూ ఉంటుంది. బట్ ఒకవేళ ఇద్దరిట్లో ఎవరు విత్డ్రా చేసుకున్నా కూడా కేసు మాత్రం విత్డ్రా అవుతుంది. అంటే ఇంతకు మీరు అన్నట్టు బలవంతంగా కానీ లేకపోతే నకిలీ అంగీకారంతో భర్త కానీ భార్య కానీ ఎవరైనా నకిలీ అంగీకారంతో వెళ్ళారు, వాళ్ళ నకిలీ అంగీకారం కానీ బలవంతం అంగీకారం కానీ చేశారు, దీనికి కోర్టు ఎలా స్పందిస్తుంది? ఒకవేళ సపోజ్ వాళ్ళు ఇట్లనే కోఎరిషన్ ఆర్ మిస్రిప్రజెంటేషన్ ఏదైనా కానీ ఒకవేళ వాళ్ళు ఫోర్స్ చేసిండ్రు, ఏదో బ్లాక్మెయిల్ లేకపోతే ప్రెషరైజ్ చేసి లేకపోతే ఏదో ఒకటి మభ్యపెట్టి అలా చేసి ఒకవేళ చేపిస్తే మాత్రం ఎవరైతే పార్ట్నర్ ఇంకో పర్సన్ని అంటే ఇంకో పార్ట్నర్ కనుక చేసి ఒకవేళ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకవేళ హస్బెండ్ వైఫ్ని ఏదో ఒక ప్రెషరైజ్ చేసి మ్యూచువల్ కన్సెంట్ ఇప్పించడానికి తీసుకెళ్ళిండ్రు అండ్ తర్వాత ప్రూవ్ అయింది అనుకోండి, ఈ హస్బెండ్ ఒకవేళ ప్రెషరైజ్ చేసి కన్సెంట్ ఆమె నిజంగా కన్సెంట్ ఇవ్వలేదు బలవంతంగా కన్సెంట్ ఇచ్చిందని కనుక ప్రూవ్ చేస్తే మిస్రిప్రజెంటేషన్, ఫ్రాడ్, చీటింగ్, మిస్ఇన్ఫర్మేషన్ కింద ఈ కేసెస్ అన్నీ కూడా వాళ్ళ మీద పడుతుంది అండ్ దాని తగ్గట్టు కోర్టు యాక్షన్ కూడా తీసుకుంటుంది. అవన్నీ క్రిమినల్ కేసెస్ అయితే సో అట్లాంటివి కావచ్చు. మళ్ళీ ఇంకోటి మిస్రిప్రజెంటేషన్ అయితే మాత్రం దాని తగ్గట్టు కోర్టు అనేది పనిష్మెంట్ అయితే ఇస్తుంది, ఆ కేసు అనేది కొనసాగదు ఇంకా. అంటే ఇప్పుడు ఇలాంటి మ్యూచువల్ విడాకులు తీసుకునే ముందు జంటలు ముందుగా తీసుకోవాల్సిన ముఖ్యమైన న్యాయపరమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయంటారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే యూజువల్గా ఈ మధ్యలో మనం చూస్తున్నాం ఏంటంటే ఈ డివోర్సెస్ అనేది టూ కామన్ అయిపోయినాయి అండ్ ఫర్ వెరీ సిల్లీ రీజన్స్, ఫర్ వెరీ బ్యాడ్ రీజన్స్. ఏంటంటే మ్యూచువల్ కన్సెంట్ తీసుకుంటున్నారు కొంతమంది అయితే అసలు ఫర్ నో రీజన్ అంత చిన్న రీజన్స్ కూడా మ్యూచువల్ కన్సెంట్ తీసుకుంటున్నారు. అది మనం చూస్తున్నాం, అంటే మనం డైలీ న్యూస్ అబ్జర్వ్ చేస్తే కనుక అసలు ఇలాంటి కూడా మ్యూచువల్ కన్సెంట్ తీసుకుంటారా అని షాకింగ్ అనిపిస్తుంది. సో అలాంటివి కనుక తీసుకుంటే మాత్రం అంటే నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం కన్సల్టేషన్ చేసుకోండి, అండర్స్టాండ్ చేసుకోండి, అర్థం చేసుకోండి, అడ్జస్ట్ కండి, కాంప్రమైజ్ కండి, ఇవన్నీ చేయండి.
బట్ అంతా చేసిన తర్వాత కూడా ఇంకా కంప్లీట్లీ అసలు కంపాటబిలిటీ లేదు, అసలు వర్కౌట్ కాదు ఇంకా మ్యారేజ్ అని అప్పుడు అనుకుంటే మాత్రమే వెళ్ళండి. లీగల్గా తీసుకోవాల్సింది ఏం లేదు, జస్ట్ మీరు వేయాల్సిన డాక్యుమెంట్స్ వేయాలి, ఎవిడెన్స్కి ఏదైతే కావాలో. ఫస్ట్ కావాల్సింది అయితే వెడ్డింగ్ కార్డ్ కావాలి. ఆ తర్వాత పెళ్లి ఫొటోస్ ఉంటాయి, అంటే ఇప్పుడు యూజువల్గా పెళ్లి ఫొటోస్ అంటే ఏదో పక్క నించునేది కాదు, ఏవైతే సెరమనీస్ జరుగుతాయో, అంటే ఒకవేళ సపోజ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే దాని కింద కనుక డివోర్స్ చేస్తే కనుక ఇప్పుడు సప్తపది కానీ లేకపోతే తలంబ్రా అవి ఉంటాయి కదండి, సెరమనీస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ అన్నీ కూడా వేయాలి. అంటే మ్యారేజ్ సెరమనీస్ అని చూపించాలి. అండ్ దేర్ ఈజ్ అ కేస్, ఒక కేసులో ఏంటంటే ఒక పెళ్ళిలో ఈ సెరమనీస్ అనేది చేయాల, అంటే అదేంటి అవి ఉంటాయండి సెరమనీ, సప్తపది అలానే ఉంటాయి కదా, అందులో ఆ సెరమనీలో ఒక్కటి మిస్ అయినా కూడా అది కంప్లీట్ కానట్టు మ్యారేజ్. ఏంటి ఇప్పుడు 7 అడుగులు నడవడం, జీలకర్ర బెల్లం పెట్టుకోవడం, జీలకర్ర బెల్లం, అరుంధతి నక్షత్రాన్ని చూపించిన ఇవన్నీ సెరమనీస్ లో అందులో 5 or 6 సెరమనీస్ ఉంటాయి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం. అందులో ఏ ఒక్క సెరమనీ మిస్ అయినా కూడా మ్యారేజ్ కంప్లీట్ కానట్టు. సో అది యాక్టే చెప్తుంది. సో ఇంకా చాలా ఉంటాయి అందులో. సో అందులో ఏది మిస్ అయినా కూడా సెరమనీ మిస్ అయితే మాత్రం అది కంప్లీట్ కానట్టు. సో ఆ సెరమనీ నుంచి ఒక అట్లీస్ట్ 2 ఫొటోస్ అనేది వేయాలి. మళ్ళీ 2 ఆధార్ కార్డ్స్ వేయాలి, 2 అంటే ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వేయాలి. అండ్ ఇంకే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా కంపల్సరీ వేయాలి. జనరల్ ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా పెళ్లి కార్డు కావాలి. అది ఏంటంటే దాన్ని ప్రూవ్ చేయగలగాలి అట్లీస్ట్ మ్యారేజ్ అయిందని చెప్పేసి. బట్ యూజువల్ ఈ మధ్య స్ట్రిక్ట్ చేస్తున్నారు. ఒకవేళ కనుక మీరు కనుక డివోర్స్ కేసు వేయాలనుకుంటే మాత్రం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ కావచ్చు ఫ్యూచర్లో, బట్ ఇప్పటికి ఓకే మేనేజబుల్ అది. సో ఈ డాక్యుమెంట్స్ అంతా వేయాలి. అండ్ లీగల్గా జాగ్రత్తలు తీసుకోవడం ఏంటంటే ఫస్ట్ ఏం చెప్తున్నానంటే ఇద్దరు కలిసి వేరు వేరు అడ్వకేట్స్ పెట్టుకునే కంటే కూడా ఒకవేళ అది మ్యూచువల్ కన్సెంట్ అయితే మాత్రం ఒకటే అడ్వకేట్ని పెట్టుకోండి. దాని ద్వారా ఏమైందంటే మీకు ఫీజు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఫీజు ఇవ్వాలి, వాళ్ళు ఫీజు ఇవ్వాలి, హస్బెండ్ ఫీజు ఇవ్వడము మళ్ళీ వైఫ్ ఫీజు ఇవ్వడం వేస్ట్. ఎందుకంటే ఇద్దరు చేసేది ఒకటే కేసు, ఒకటే రోజు ఉంటుంది. ఇదేం కంటెస్టెడ్ డివోర్స్ కాదు కదా, ఇద్దరు వేరు వేరు అడ్వకేట్స్ పెట్టుకొని ఫైట్ చేసే కేసు కాదు ఇది. ఇద్దరు కలిసి ఒప్పుకొని కన్సెంట్ ఇచ్చి చేస్తున్న కేసు కాబట్టి ఇద్దరు ఒకటే అడ్వకేట్ని పెట్టుకోండి. సో ఇద్దరు కలిసి ఒకటే అట్లీస్ట్ ఆ ఫీజు అనేది షేర్ చేసుకుంటే మీకు తక్కువ పడవచ్చు. సో ఒకటే నేనైతే అదే సజెస్ట్ చేస్తాను, ఒకరిని అడ్వకేట్ పెట్టుకోమని. అండ్ లీగల్ ఇంకేముంటే ఒకవేళ కౌన్సిలింగ్స్ కనుక జడ్జి గారు కనుక ఆర్డర్ చేస్తే కన్సిలియేషన్స్కి వెళ్ళండి, ఒక ట్రై అయితే ఇవ్వండి. అయ్యో వద్దు నాకు కౌన్సిలింగ్ ఎందుకు, ఆ హెడేక్ ఎందుకు, ఆ తలకాయ నొప్పి వద్దు అని అనుకోకుండా ఆ కౌన్సిలింగ్స్ 2 or 3 ఇస్తారు, అవి వెళ్ళి అటెండ్ కండి, మేబీ ఏమైనా చేంజ్ అవ్వచ్చు. సో లీగల్గా అయితే ఇంతే రిక్వైర్మెంట్, కేర్ అంత టేక్ కేర్ ఏమి ఉండదు ఇందులో కంటెస్టెడ్ ఉన్నట్టు.